పోయి పెట్టండి అన్న, కేసు పెట్టండి. పోండి రావద్దు. బైబుల్ ఇవన్నీ మనం నేర్చుకోవద్దు. ఇవన్నీ పెద్దగా అయినా ఇష్టం ఉంటే ఎవరు వాళ్ళు చేసుకుంటారు. కానీ కింద చిన్న పిల్లలు తప్పిది చాలా తప్పమ్మా. మీరు కింద చిన్న చిన్న పిల్లలకు బైబుల్ గీబుల్ నేర్పించు తప్పది, చాలా తప్పు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక పోస్టును మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. మనం చాలా సందర్భాల్లో చెప్తూ వస్తున్నాము. సరే, కొంతమంది అలా చేయటం మానేస్తున్నారు అని నేను భావిస్తున్నానండి. అదే క్రైస్తవుల మీద దాడి చేయడం, బొట్లు పెట్టడం, జై శ్రీరామ్ అంటూ కేకలు వేయడం, అరాచకాలకు దిగజారడం, కొట్టడం, తిట్టడం, రకరకాలుగా కామెంట్లు చేయడం, ఈ విషయంలో కొంతమేర మరి వీళ్ళు సర్దుబాటు చేసుకొని, కొంతమేర అర్థం చేసుకొని ఇది రాజ్యాంగ విరుద్ధం, కేసులు అవుతున్నాయి, మరి కనుక ఇలాగ వద్దు అనే ఆలోచన కొంతమంది చేస్తున్నారండి. కాబట్టి కొంతమేర చాలా వరకు చల్లారింది ఆ పరిస్థితి మన తెలుగు 2 రాష్ట్రాల్లో అని నేను భావిస్తున్నాను. మొత్తానికి మొత్తుకొని రాజ్యాంగంలో ఫలానా చోట ఆర్టికల్ 25, 26, 27, 28 ఈ యొక్క సెక్షన్స్, ఈ ఆర్టికల్స్ మీరు చదవండి. ఎవరైనా ఏ మతాన్నైనా స్వేచ్ఛగా, స్వతంత్రంగా తమ భావాన్ని ప్రకటించుకోవచ్చు, తమ మతాన్ని ప్రకటించుకోవచ్చు అనేటువంటి అంశాలను మనం పదే పదే చెప్పడం వల్ల చాలా మట్టుకు ఈ దాడులు, ఈ కార్యక్రమాలు చాలా వరకు చల్లారాయి, ఆగుతున్నాయి అని నేను భావిస్తున్నాను. దేవునికి మహిమ ఘనత కలుగుగాక. సరైతే పూర్తిగా తగ్గిపోయినాయి అని చెప్పడానికి లేదు కానివ్వండి. సో అక్కడక్కడ అడపాదడప ఉన్నా చాలా వరకు మరి అవగాహన తెచ్చుకొని కొంతమంది హిందువులు దీన్ని గ్రహించి మంచివారు ఈ విషయంలో సహకరిస్తున్నారండి. చెడుగా చేసేటువంటి వారిని కామెంట్ చేస్తున్నారు, గద్దిస్తున్నారు. వాళ్ళ వీడియోల కింద మీరు చేసే తప్పురా బాబు అని వాళ్ళ హిందువులే ముట్టుకాయలు వేస్తున్నంత పనిచేస్తున్నారు కామెంట్ల ద్వారా. తద్వారా వాళ్ళు గ్రహించుకొని కొన్ని ఈ హిందూ సంస్థలను, హిందూ సోదరుల మీద ఆధారపడి జీవనం చేస్తున్నటువంటి సంస్థలుగా కొనసాగేటువంటి వారు ఈ విషయాలను గ్రహించి ఒక అడుగు వెనక్కేశారు అనే చెప్పి తీరాలి. సరిగిపోతే రీసెంట్గా జరిగినటువంటి ఒక సంఘటన, అదే వైరల్ అవుతున్నటువంటి అంశం ఏంటంటే, మొత్తానికి ఎండాకాలం కదండి, మే నెలలో అక్కడక్కడ బీబీఎస్లు, విరామ బైబిల్ స్కూల్స్ అనేవి జరిగిస్తూ ఉంటారు కదా. ఏం చేస్తారండి వీటిల్లో? పిల్లలకి చక్కగా ఉత్తేజపరిచి అబద్ధాలు ఆడకూడదు, మోసం చేయకూడదు, దొంగిలించకూడదు, దేవునికి భయపడాలి, నిజమైన సృష్టికర్త యేసు ప్రభువు, నిజమైన దేవుడు ఒక ఆయన ఉన్నారు, ఇట్లాగా పాటల ద్వారా, యాక్షన్స్ ద్వారా పిల్లల్ని ఉత్తేజపరుస్తూ ఎండల్లో తిరగకుండా వారికి మంచి మాటలు నేర్పి, ఎందుకనండి మొక్కై వంగనదే మ్రానై వంగున అన్న సామెతకు అనుగుణంగా బాల్యకాలంలోనే బైబిల్లో కూడా బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుంచి తొలగిపోడు అని కూడా బైబిల్ కూడా చెప్పిందండి. బైబిల్లో వ్రాసి ఉందండి. దాన్ని బట్టి సామెత కూడా వచ్చింది. సో కనుక ఇది ఒక మంచి కార్యక్రమం క్రైస్తవ సమాజం చేపడతా ఉంటుందండి. సో దాంట్లోకి రకరకాల పిల్లలు వస్తూ ఉంటారు, ఆకర్షించబడతారు. క్రైస్తవులే కాదండి, హిందూ పిల్లలు, లేకపోతే ముస్లిం పిల్లలు, ఆ చుట్టుపక్కల ఉన్నవారు వచ్చి దానిలో ఎంజాయ్ చేస్తారు. పిల్లలు చక్కగా ఆనందిస్తారు, మానసిక ఉల్లాసాన్ని పొందుతారు, సంతోషంగా గడుపుతారు, పాటలు పాడతారు, చక్కగా దేవుని మాటలు వింటారు, యాక్షన్స్ ఇలాగా చాలా తర్వాత చివరికి వారికి గిఫ్ట్లు ఇచ్చి పిల్లల్ని సంతోషపరిచి పంపిస్తూ ఉంటారు. అయితే ఎక్కడో ఒక చిన్న టెంట్ వేసుకొని ఒక చిన్న పల్లెటూరు లాగా ఉందండి. ఎక్కడ ఎప్పుడు ఏంటన్నది నాకు తెలియదు కానీ, అయితే ఒక అమ్మాయి లేకపోతే ఒక 2-3 సోదరీలు పిల్లల్ని చిన్న గుంపుగా కూర్చి వాళ్ళు ఎండల్లో తిరగకుండా వాళ్ళకి మంచి మాటలు నేర్పిస్తూ ఉంటే, ఈ మతోన్మాదపు బ్యాచ్ ఉన్నారు కదండి, వీళ్ళలో ఒక 3-4 అక్కడికి వెళ్ళి వీడియోలు తీస్తూ ఆ పిల్లల్ని లేవనెత్తి అక్కడంతా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. సరే, టోటల్గా ఆ అమ్మాయి అయితే చాలా నాకు నచ్చిందండి. చాలా ధైర్యంగా ఒక బిడ్డ, క్రైస్తవ బిడ్డగా ధైర్యంగా ఒక్కతే మాట్లాడుతూ, అన్నా ఏముందన్నా ఇందులో తప్పేముంది, మేము ఏం చేస్తున్నాం, తప్పేం చేస్తున్నాం, మంచి పనే చేస్తున్నాం కదా అని వారితో పోరాటం చేసిందండి. ఒక విధంగా శాంతియుతంగా, మంచిగా, ధైర్యంగా ఇలా గొంతు విప్పి మాట్లాడాలి. ఇది నాకు బాగా నచ్చింది. ఇలా ప్రతి ఒక్కరూ చెయ్యాలి. అవునండి. సో కనుక పోలీసులు పిలుస్తాం అనగానే నీరు గారిపోయి భయపడిపోయి సైలెంట్ అయిపోలా. పిలవండి అన్న, పోలీసులు పిలవండి, నేను ఇక్కడే ఉంటా, పిలవండి, నేను ఇక్కడే ఉంటా, పోలీసులను పిలవండి అంటూ
ధైర్యంగా మాట్లాడింది. వాళ్ళు తోక ముడుచుకొని కాముగా వాళ్ళ పిల్లల్ని ఏదో తీసుకుని బయటికి వెళ్ళిపోయినట్లుగా మనం ఆ వీడియోలో చూస్తున్నాం. సో టోటల్గా ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఈ మతోన్మాదపు వ్యక్తుల్ని సైతాను శక్తులు వాడుకుంటూ ఉంటాయండి. సో అయినా వారిని మనం ప్రేమిద్దాము, వారి కోసం మనం ప్రార్థన చేద్దాము, దేవుడు వారిని రక్షించాలని మనం కోరుకుందాం. ఎవరిని మనం శపించొద్దండి. మ్యాక్సిమం వీలైనంత వరకు వారిని ప్రేమిస్తూ వారి కోసం ప్రార్థన చేసే పని చేద్దాం. టోటల్గా ఈ భారతదేశం అంతా కూడా యేసయ్యకే, నా యేసయ్యకే సొంతం. ఇది మన ఆశ. ఓకే, కనుక ఆ వే ఎంచుకొని మనం చక్కగా మన దేశ రక్షణ కొరకు, మన దేశ అభివృద్ధి కొరకు, మన దేశాన్ని ఏలే అధికారుల కొరకు, ఓకే, మన దేశం ప్రభుత్వం చేసే ప్రభుత్వాల కొరకు, ఉద్యోగస్తుల కొరకు, వ్యాపారస్తుల కొరకు, శ్రమ చేసే పేదల కొరకు, అందరి కొరకు మనం చక్కగా ప్రభు దగ్గర ప్రార్థనలు చేద్దాం. అందరూ రక్షించబడాలి. అంత్యదినాల్లో అందరూ ఆకర్షించబడాలి. అందరూ యేసు ప్రభుని ఎరగాలి. అందరూ నిజ సృష్టికర్త దగ్గరకు రావాలి. ఆయన నీడలోకి రావాలి. యేసు ప్రభువే దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, ఆయనే లోకరక్షకుడు. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. తదుపరి ఆ వీడియోలు ప్లే అవుతాయండి. దానికి సంబంధించినటువంటి విషయాలు మీరు కూడా చూడొచ్చు. వీలైతే భారత ప్రక్షాళనటువంటి సోదరుడు మాట్లాడిన ఆ మాటలు కూడా మీకు వినిపిస్తాను. అవి కూడా మీరు వినండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మన ఛానల్ నుండి వచ్చే ప్రతి వీడియో కూడా మీరు ఖచ్చితంగా లైక్ కొట్టండి. ఓకే, మీరు రాయగలిగితే తప్పనిసరిగా కామెంట్ కూడా వ్రాయండి. ఇది ఎవరూ మర్చిపోకండి. మీకు వీలైతే దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తే ఇంకొక నలుగురికి దాన్ని షేర్ చేయండి. ఇది మన ఛానల్ గ్రోత్కు చాలా ఉపయోగపడుతుంది. నేను చాలాసార్లు ఈ విషయాన్ని మీకు చెప్పాను, గుర్తుంచుకోండి. మన క్రీస్తు విజయం ఛానల్లో క్రైస్తవ సంబంధితమైనటువంటివి వార్తా విశేషాలనండి, వర్తమానాలనండి, మరి సాక్ష్యములు అనండి, ఇలాగా కొన్ని ఇంకా రకరకాలైనటువంటి కథనాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. ఈ విషయం మీకు తెలుసు. మన ఛానల్ని మీరు చాలా బాగా ఆదరిస్తున్నారు. అనతి కాలంలోనే మరి 1,65,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే అది దేవుని మహాకృప, అట్లాగే మీ ప్రేమ. అయితే మరొకసారి నేను సవినయంగా మీకు తెలియజేసుకునేది ఏంటంటే, మీరు తప్పనిసరిగా లైక్ చేయటం మర్చిపోకండి, కామెంట్ రాయటం మర్చిపోకండి. అది ఏ వీడియో అయినా క్రీస్తు పక్షంగానే ఉంటుంది, ఇది మర్చిపోకండి. ఎందుకంటే మరి అనేకులు ఆ వీడియోను చూడాలంటే కాస్తంత వెరైటీగా, చూడగానే ఏంటో చూద్దాం అబ్బా అనిపించేలాగున టైటిల్స్ పెట్టాలి అని ప్రతి క్రియేటర్ కూడా అనుకుంటాడు. అందులో తప్పు కూడా లేదు. కనుక ఒక్క మన క్రీస్తు విజయం ఛానలే కాదండి, మన క్రైస్తవ సంబంధితమైన ఏ ఛానల్ వచ్చినా కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ ఛానల్ అభివృద్ధికి సహకరించండి. తప్పేముందండి? ఒక విధంగా మీరు వాళ్ళకి సహాయపడ్డట్టే కదా. మత ప్రచారం ఇస్ ఇల్లీగల్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. మరి ప్రత్యేకంగా ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటో మీకు thumbnail బట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ప్రస్తుతానికి సిబిసి, విబిఎస్ లాగా ఈ సమ్మర్లో చిన్న పిల్లలకు సంబంధించి మరి క్రిస్టియానిటీలో చాలా క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. అంటే ఈ యొక్క స్కూల్ సెలవుల్లో రోడ్ల మీద పడి గంజాయి బ్యాచ్లతో సహవాసం చేస్తూ, కుప్పతోట్ల దగ్గర ఎండనక వాననక అడ్డమైన చోట్ల ఆడుకుంటూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ సంస్కారహీనులుగా తయారయ్యే పిల్లలు ఖచ్చితంగా దేవుని సన్నిధిలోకి వచ్చి యేసు ప్రభువుని గురించి తెలుసుకొని మంచి పిల్లలుగా ఉండాలి, తల్లిదండ్రులకు లోబడి జీవించాలి, బాగా చదువుకోవాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, వారి కుటుంబ సభ్యులకి సంతోషకరంగా ఉండే బిడ్డలుగా ఉండాలని అనేకమైన ఆశలతో, ఆలోచనతో ఎంతో ఖర్చు పెట్టి విభిన్నమైన రూపాలలో ఎంతో మంది సండే స్కూల్ టీచర్స్, చాలా మంది దైవజనులు కలిసి చేస్తున్న పరిచర్యలు అన్నమాట ఇవన్నీ కూడా. అయితే మనందరికీ తెలిసిందే, మాక్సిమం ప్రతి సండే స్కూల్లో కూడా ప్రతి వారం మాత్రమే కాకుండా ఇప్పుడు ఈ సమ్మర్ టైంలో ఇలాంటి క్యాంప్స్ చేస్తూ ఉంటారన్నమాట. ఎంతో డబ్బులు వెచ్చించి ఇతరుల బతుకు బాగుపడాలని చేస్తూ ఉంటారు. అయితే
రోడ్ల మీద అడ్డంగా తిరిగే సన్నాసులు కొంతమంది ఇప్పుడు వచ్చి ఇలాంటి పరిచయాలని డిస్టర్బ్ చేస్తున్నారు. వాస్తవానికి మన ఉద్దేశం ఏంటి? ఇలాంటి గాలికి తిరిగే ఎదవలుగా అవ్వకూడదనే కదా మన ఉద్దేశం అంతా. కానీ ఇక్కడేం జరుగుతుంది? వాళ్ళే వచ్చి పిల్లల్ని ఆటంకపరుస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూడండి. పోయి పెట్టండి అన్న, కేసు పెట్టండి పోండి. బైబుల్ ఇవన్నీ మనం నేర్చుకోవద్దు, ఇవన్నీ పెద్దగా ఇష్టం ఉంటే ఓవర్ వాళ్ళు చేసుకుంటారు. కానీ వీడిని ఎవరు నేర్చుకోమన్నాడు? ఇప్పుడు మనం నేర్చుకోవద్దు అంటున్నాడు. వీడిని ఎవడ నేర్చుకోమని చెప్పాడా? పిల్లలకి కదా చెప్పేది, వీడిని నేర్చుకోవద్దంట. తప్పి చాలా తప్ప. మీరు ఇంత చిన్న చిన్న పిల్లలకు బైబుల్ గీబుల్ నేర్పించాలి. మీరు వినట్లేదు కదరా, పెద్దోళ్ళకి నేర్పిద్దాం అంటే మీరు వినట్లేదనే కదా చిన్న పిల్లలకి నేర్పిస్తుంది. పిల్లలు చెప్పారు, మేము అడిగినామంటే పొలం చెప్తున్నారు. అన్న వాళ్ళు క్రిస్టియన్స్ అన్న. ఇక్కడ మరొక విషయాన్ని గమనించండి. నిజంగా ఈ యొక్క సహోదరి నేను అప్రిషియేట్ చేస్తున్నాను. సండే స్కూల్ టీచర్లకి ఇటువంటి ధైర్యం ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఇటువంటి డేరింగ్ లేకపోతే రానున్న రోజుల్లో పరిచర్య అనేది చేయలేం. సో ప్రతి ఒక్కరు కూడా పిరికితనంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ సిస్టర్ను చూసి ఖచ్చితంగా గుణపాఠం నేర్చుకోవాల్సిందే. ఓకే, ఆ యొక్క సిస్టర్ యొక్క లాంగ్వేజ్ ని కానీ తన ధైర్యాన్ని కూడా మీరందరూ కూడా అప్రిషియేట్ చేయాలి. రైట్, వినండి. క్రిస్టియన్స్ అన్న ఈ పిల్లలు క్రిస్టియన్స్. ఏంది మీరు చిన్న పిల్లలకి అంత చిన్న పిల్లలకి ఏంట్రా? వాస్తవానికి కడుపులో ఉన్న వాళ్ళకి కూడా, గర్భంలో ఉన్న బిడ్డలకు కూడా మంచి నేర్పించడానికి క్రైస్తవ స్త్రీలు వారు ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి కడుపులో ఉన్న బిడ్డలకి దేవుని వాక్యాలు నేర్పిస్తా ఉంటారు. మీలాంటి వాళ్ళకి ఏం తెలుసు? ఎప్పుడో ఒకసారి ఆ టెంపుల్ కు పోయి వస్తారు తప్ప వాస్తవానికి ఎప్పుడైనా పేరెంట్స్ మాట మీరు వింటారా? మీరు వినరు. ఇప్పుడు ఈ పిల్లలు వింటుంటే వీళ్ళని కూడా విన్నెవరు మీరు? చెప్పారు కదా, పిలవండి అన్న పోలీసు వాళ్ళని. ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఇదే పని చేయండి. పోలీసులకు కంప్లైంట్ చేస్తే అది దీన్ని భయపడ్డానికి తెగ ట్రై చేస్తూ ఉంటారు. భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సిస్టర్ అదే పట్టుకుని అలాడుతూ ఉంటుంది అన్నమాట, పోలీసు వాళ్ళని పిలవండి అని. కొంతమంది పారిపోతూ ఉంటారు. అలా ఉండకూడదు, మనం ఇలా ఉండాలి. ఇప్పుడు అన్న అన్నాడు అన్న, ఇప్పుడు నా ఒక మాట పట్టుకుంటారు. అన్న మాట పట్టుకోండి, పిలువండి. రేపటి కాదు, ఇప్పుడే పిలవండి. ఇప్పుడే సరే వీడియో తీసుకోండి అన్న. నేనేం తప్పుగా మాట్లాడితే మీరు వీడియో రికార్డ్ చేసుకోండి, తీసుకుపోయి పెట్టుకోండి. అర్థమైందా? ఇప్పుడు మీరు పోలీసు వాళ్ళని పిలుస్తున్నారు, పోలీసు వాళ్ళు కూడా పిలవండి. విన్నారా? మత ప్రచారం ఇల్లీగల్ అంట. అంటే వీడు ఎంత జ్ఞానం ఎంత నిశానిగాడో మనకు అర్థమవుతుంది. తర్వాత చూడండి ఇంకో డైలాగ్ కొడతాడు. ఇప్పుడే పిలవమంటుంది నా సిస్టర్. మరొకసారి అని చెప్పి నువ్వు అవకాశం ఇస్తున్నావు ఏంట్రా? అక్కడ ఆ సిస్టర్ ఏమంటుంది? ఇప్పుడే పిలవమంటుంది. నీకు భయం ఎక్కువ అవుతున్నట్టుంది కదా, పోలీసు వాళ్ళతో నీకు 4 బీగుతారని. మేము గవర్నమెంట్ నామ ప్రకారం మాట్లాడుతున్నాము. బైబుల్ నేర్పించేది అవునా? అవునన్నా, ఏం నేర్పిమంటా చెప్పన్నా? ఏం నేర్పించేది? నువ్వు చెప్పుతాను. నాకు ఏం చెప్పాలి? నువ్వు చెప్పు. నేను మాస్టర్ చేసిన యుఎస్ లో. ఇదేనండి, వీడు యుఎస్ఏ లో మాస్టర్ చేశాడంట. ఏది వంట మాస్టర్ అని చేశాడా లేకపోతే దొడ్లు తినడం మాస్టర్ అని చేశాడు? వీడు యుఎస్ఏ లో మాస్టర్ చేశాడంట. ఏది లీగలో ఏది ఇల్లీగలో కూడా తెలియని బచ్చాగాడు చెప్తున్న మాటలు ఇవి. అర్థమవుతుందా? ప్రతి సన్నాసికి ఎదవలకి భయపడాల్సిన అవసరం ఏం లేదు. మత ప్రచారం అని అంటున్నాడు చూసారా? ఇదే భారత రాజ్యాంగం హక్కు ఇచ్చిందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా హిందూ మతాన్ని వదిలేసి బుద్ధిస్ట్ గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. సుమారు 5 లక్షల మంది ఆ రోజుల్లో హిందుత్వంలోంచి అందరూ కూడా బుద్ధిస్టులుగా మారిపోయారు. వాళ్ళందరూ మతం మారిపోయారా? అదే హక్కు అంబేద్కర్ గారు అందరికీ ఇచ్చారు. వీడు చిన్నప్పటి స్కూల్లో చదువుకున్నాడా మత స్వాతంత్ర హక్కు? మళ్ళీ వీడు ఏదంటే మాస్టర్ చేసాడంట యుఎస్ లో. వీడు మొఖాన్ని కనీసం వీడు గల్లీ కూడా దాటాడో లేదు, నాకు అర్థం కావట్లా. మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఈ పిల్లలకు అందరికి సరే, ఇప్పుడు మేము పోలీసులను తీసుకొచ్చా, నేను నిన్నే ఉంటానా? పిలుచుకొని రండి అన్న.
ఓకే, రైట్ ఫ్రెండ్స్, చూసారుగా మరి ఒక స్త్రీ అయి ఉండి దేవుని పని చేస్తున్న ఈ యొక్క సహోదరి చాలా ధైర్యంగా ఆ యొక్క బీజేపీ గూండాగాళ్లకు అలాగే మతం పెచ్చతో ఉన్న సన్యాసులకు కూడా ఎంతో ధైర్యంగా జవాబు చెప్పడం మాత్రమే కాకుండా ప్రశ్నించింది ఏమి నేర్పించాలి అని. నిజమే, వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారు? మీరు చాలా మంది సోషల్ మీడియాలో చూసే ఉండుంటారు. చిన్న పిల్లల చేత గన్నులు పట్టుకోవడము, లేదంటే కర్రలు పట్టుకోవడము, కర్రసాములు చేయించడము, అంటే ఎదుటివాడి మీద విద్వేషం పెంచి వాళ్ళు దాడులకి ప్రిపరేషన్ చేస్తున్నారు చిన్నప్పటి నుంచే. ఈ ఆర్ఎస్ఎస్ బ్యాచ్ వెళ్ళారన్నమాట, బజరంగ్ దళ్ ఆర్ఎస్ఎస్ ఇలా ఉంటారు. దేవుని వాక్యాన్ని చిన్నప్పటి నుంచి బోధించి తల్లిదండ్రులకు లోబడాలి, చెడ్డ అలవాట్లు నేర్చుకోకూడదు, మంచిగా బతకాలి, దేవుని యొక్క మార్గంలో నడవాలని చెప్పడం తప్పు అవుతుందిరా? ఇది ఇల్లీగల్ అవుతుందా? మరి మీ పిల్లలు పెంచండి రా జాగ్రత్తగా. అయితే మీ పిల్లలు జాగ్రత్తగా పెంచుకొని మీ పిల్లల్ని మీకులాగా రోడ్ల మీద పడి తిప్పకుండా మంచి ఉన్నతమైన స్థాయిలోకి తీసుకురండి. ఓకే, మత పెచ్చతో అనవసరంగా పిల్లల జీవితాలను పాడు చేసేది మీరు, అర్థమైందా? వాళ్ళ బతుకులు బాగు చేయడానికి ప్రయత్నం చేసేది క్రైస్తవులు. ఓకే ఫ్రెండ్స్, మరి యొక్క సహోదరులాగా మనందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ఖచ్చితంగా మంచి కామెంట్ చేయండి సిస్టమ్ మీద మీ యొక్క అభిప్రాయం. అదేవిధంగా ఎవరెవరైతే మీలో ఇటువంటి సిబిసి టీచర్లు, విబిఎస్ టీచర్లు అందరూ ఉన్నారో మీ అందరికీ కూడా గాడ్ బ్లెస్. మీరందరూ ఇటువంటివి ఇంకా ఎక్కువ పరిచర్లు చేయాలని, అనేక మంది పిల్లల్ని రక్షణ మార్గంలో నడిపించాలని నేను హృదయపూర్వకంగా కోరుకున్నాను. ఈ వీడియో అందరికి షేర్ చేయండి. తోక ముడిచిన మతోన్మాదులు అన్నమాట వీళ్ళందరూ కూడా.